హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మా పెద్దోడు బర్త్డే రోజు మేమైతే సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళామండి. ఆ హోటల్ అనేది వనస్థలిపురంలో కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన ఉంటుంది. కింద టిఫిన్ సెక్షన్ అండ్ కర్రీస్ అమ్ముతారు. సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ ఏంటంటే 300 రూపీస్కే 30 ఐటమ్స్ వేస్తారు. ఇక్కడైతే నాన్ వెజ్ అయితే ఉండదండి, అంతా వెజ్జే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 300 రూపీస్కి 30 ఐటమ్స్ అండి. సెకండ్ ఫ్లోర్లో అయితే 250 రూపీస్కి 20 ఐటమ్స్. పైన అయితే బప్పీ మిల్స్లా ఉంటుంది, కింద వాళ్ళే వడ్డిస్తారు మనకి. మేమైతే కొంచెం ముందే వెళ్ళామండి, అందుకే ఖాళీగా ఉంది. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి ఎంత నచ్చితే అంత పెడుతూ ఉంటారండి. మనకి ఏ ఐటెం కావాలన్నా మనకు నచ్చిన ఐటెం ఎన్నిసార్లైనా వేస్తారు. ఫస్ట్ అయితే అరిటాకులు వేస్తారు. చిన్నపిల్లలకి ఇంకో అరిటాకు అయితే ఇవ్వరండి, ఇస్తే మాత్రం 180 రూపీస్ వాళ్ళకి కూడా పే చేయాలి. ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేస్తారండి. మైసూర్ పాకు, ఒక పూర్ణం, అంటే మన సైడ్ బూరెలు అంటారు కదా, అది ఒకటి పెడతారు. మనకు తర్వాత కావాలంటే ఎన్నైనా వేస్తారు. ముందైతే వాళ్ళు ఒక్కొక్కటి వేస్తున్నారు. డబుల్ టమాటా స్వీట్ ఒకటి, బజ్జీ ఒకటి వేస్తారండి ఫస్ట్. తర్వాత కర్రీస్ వేస్తున్నారండి. పప్పు, ఆలుగడ్డ కర్రీ, గుత్తి వంకాయ, పన్నీర్ కర్రీ, ఇదేదో వెరైటీగా ఉందండి, ఈ కర్రీ ఒకటి పెట్టారు. ఆనియన్ పకోడీ ఒకటి వేశారు. వాటర్ బాటిల్స్, ఏదైనా సరే మనకు నచ్చినంత పెడతారండి తింటూ ఉంటే. కానీ ఇవన్నీ చూస్తే మనం ఎక్కడ తినగలం అసలు. పూరి కూడా వేశారు. ఆలుగడ్డ ఫ్రై, అరటికాయ ఫ్రై ఒకటి వేశారు. 30 ఐటమ్స్ ఏంటంటే వెజ్ బిర్యానీ, ఫ్లేవర్డ్ రైస్ అంట, పులిహోర, రైతా, పప్పు, వెజ్ కర్రీస్ 3, స్పెషల్ కర్రీ 1, ఆలు ఫ్రై, బాయిల్డ్ ఫ్రై, సాంబారు, ఉలవచారు, పచ్చళ్ళు 2, పొడులు 2, నెయ్యి, స్వీట్లు 2 అండి, వడియాలు, చల్లమిరపకాయలు, రైసు, కుండ పెరుగు, హాటు. ఇప్పుడు బిర్యానీ వేశారండి, పనసపొట్టు బిర్యానీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కార్న్ బిర్యానీ 1, పులిహోర, ఇందులో మధ్య కూడా వేస్తున్నారు. అప్పడం ఒకటి వేశారండి. రోటీ, నాన్ రోటీ, కిల్లి, ప్లేట్లు, వాటర్ బాటిల్ అన్నీ కలిపి 30 ఐటమ్స్. గోంగూర చట్నీ, కొత్తిమీర చట్నీ, చల్లమిరపకాయ ఒకటి వేశారు. ఫస్ట్ అయితే మనకు కొంచెం కొంచెం వేస్తారండి, తర్వాత మనకి ఏది నచ్చితే అది వేస్తారు. లాస్ట్లో రైస్ వేస్తారు. రైస్లోకి కందిపొడి, నెయ్యి, పప్పు కలిపి తినాలంట వాళ్ళు చెప్తారు. అలా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉందండి. ఆవకాయ వేస్తారు, కరివేపాకు పొడి ఒకటి వేస్తారు. సాంబార్ కూడా ఉంటుందండి. మజ్జిగ చారు, సాంబారు, రసం, మళ్ళీ పచ్చి పులుసు కూడా ఉంటుంది. టమాటా పప్పే కాకుండా ముద్దపప్పు కూడా ఉంటుంది. వాళ్ళు మనకు వేస్తూనే ఉంటారు, మనం తింటూనే ఉండాలి. బాగా తినేవాళ్ళు వెళ్తే అక్కడ భలే ఉంటుందండి, మంచిగా అన్ని ఐటమ్స్ ఉంటాయి. మనమైతే కొంచెం కొంచెం తింటాం కదా.
జున్ను కూడా వేస్తారండి. జున్ను అయితే చాలా టేస్టీగా ఉంది. ఇగో పూర్ణం బూరెలు నెయ్యితోనే చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఆకు చూడండి అన్ని ఐటమ్స్తో ఆకు మొత్తం ఎలా అయిపోయిందో. ఏది తినాలో అర్థం కాక అలా అయిపోయింది. లాస్ట్లో గడ్డ పెరుగు కూడా ఉంటుందండి. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు. మా చిన్నోడికి పెరుగు అంటే ఇష్టం కదా, అందుకే వేసుకున్నాడు. తర్వాత లాస్ట్లో కిల్లీ ఇస్తారండి. వాళ్ళే ప్యాక్ చేసి కిల్లీ ఇస్తారు. కింద అయితే స్వీట్స్ అన్నీ అమ్ముతారు. మాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఈ హోటల్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.